ఈ పడిపోయిన ఇల్లు నాది సార్. ఈ ఆలయానికి ఎవరు కూడా రూపాయి కూడా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నా సొంత డబ్బులతోనే కట్టాను. భాస్కర్ రెడ్డి గారు అంతా మోసం చేశాడు. కనీసం నేను కట్టిన ఆలయం కూడా అంత ఖరీదు చేయదంటున్నాడు. మీరు రండి, ఏం తీసుకొచ్చి ఎస్టిమేషన్ ఇచ్చండి, ఎంత ఇద్దప్పుడు అంత డబ్బులు కట్టలేదు. గుడి చుట్టూ రోడ్డు కూడా నేనే వేయించాను సార్. స్వామివారి ఇక్కడ వెనక ఆంజనేయ స్వామి ఉంటే ఈ గుడికి కూడా రోడ్డు వేయించడం జరిగింది. మొత్తం అది బావురికి ఇక్కడ దాకా లాస్ట్ ఆలయ ప్రాంగణం మొత్తం చుట్టూ రోడ్డు వేయించడం జరిగింది. ఈ బావి పునర్నిర్మాణం చేసి వాటర్ ట్యాంక్ కానీ బావి కానీ మొత్తం గ్రానైట్ మొత్తం వేయించడం జరిగింది సార్. ధ్వజస్తంభం మొదలుకొని మీకు ఆలయం మొత్తం చుట్టూ ప్రాకారం చూపిస్తున్నాను సార్. అమ్మా చెప్పయ్యా, పంపిస్తున్నా, వీడియో పంపిద్దామని గుడి. భారత రాజ్యాంగం ప్రకారం గుడికి ఏ దేవాలయాలకు ఎవరు వేయలే. చట్టరీత్యా భారతీయ జెండాను మర్చిపోకుండా దానికి అనుగుణంగా గుడిని నేను మలుచుకుంటూ వచ్చాను. భాస్కర్ రెడ్డి విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అతనికి నేను పుట్టినిల్లు నాది కాకుండా ఎట్టబోద్ది, ఇందులో నుంచి ఎక్కడికి ఎందుకు గెలవలేదు, 2016 ముందుకు ఎందుకు గెలవలేదు, ఏడొచ్చింది ఆన్లైన్ సర్వీసు. 2016లో కాదు కలిపింది అతను, 2020-21లో తగాదులు వేసుకొని
కుంభకోణం జరిపాడు. మొత్తం నా దగ్గర సాక్ష్యాధారాలు, వాయిస్ రికార్డులు మొత్తం ఉన్నాయి. కట్టిస్తే తెలుస్తుంది. బయట ఉండి నిన్న తమతో మాట్లాడినప్పుడు 30 లక్షలు ఎందుకు పెట్టారు సార్ అనే మాట నేను విన్నా. ఏడైంది ఆయనకి అన్నాడు. రమ్మను, తమరు ఏఈ గారిని తీసుకొచ్చి ఎస్టిమేషన్ ఇచ్చండి. తమరు ఎదురుగానే గుడితాళాలు తీస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎప్పుడు కూడా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. దానికి మొన్న మూకుళ్ళు ఎత్తేసి ప్రమిదలు కూడా కొనకరావటం జరిగింది. ఒక్కొక్క ప్రమిద 20,000 అయింది. ఎందుకు మాట్లాడుతున్నాడో భాస్కర్ రెడ్డి సారు అతను కుట్రపూర్తిగా ఉన్నాడు. అతని మాటలు లెక్కలో వేసుకుంటే రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. ఓం నమ శివాయ. సహృదయంతో నాకు సరి అయినటువంటి గుడి నాకు కావాలి సార్. ఇంకా గుడి స్థాయి పొలాలు 20,000 పాటలు పెడుతున్నాడు. 30 ఎకరం పొలం 20,000 పాటలు పెడుతున్నాడు. ఏ అయినా ఇది చేయటమైనా అదే 30 ఎకరానికి నేను 3,75,000 ఇచ్చాను. దాఖలాలు ఉన్నాయి. 43వ నెంబర్ రిజిస్టర్ ఎందుకు పెట్టలేదు? ఈ 43వ నెంబర్ రిజిస్టర్ పెట్టుకున్నాడు. నేను అట్లా కూడా ఆగస్టులో మాకు వంశపారంపర్యంగా రాసి ఇమ్మన్నాను. దేనికి రాసి ఇమ్మనాల్సి వచ్చింది? పరిపాలనా విభాగం కరెక్ట్గా లేకపోబట్టే కదా. ఏసీలు కానీ ఏఈలు కానీ అందరూ మారిపోతూనే ఉన్నారు. మా జాతకం మాత్రం మాటల్లా. ఇక్కడి నుంచి మాత్రం నేను సహించేది లేదు సార్. తప్పనిసరిగా భాస్కర్ రెడ్డి గారి మాటలు విని మీరు తప్పటడుగులు వేయద్దు. నాకు ఆయన దగ్గర సమాధానం కాదు. భాస్కర్ రెడ్డి గారిని నన్ను కూర్చోబెట్టండి, ఊళ్ళో సమీక్షలో కూర్చోబెట్టండి, అప్పుడే తెలుస్తుంది. ఓం నమ శివాయ. మన భారత రాజ్యాంగంలో చూడండి పైన గుడికి ఎలా వేయించాను భారతీయ జాతీయ జెండాని. ఇది శ్రీ కోటేశ్వర స్వామి పార్వతీదేవి దేవస్థానం. త్రికోటేశ్వర స్వామిని అచ్చస్వామి పేరుతో రాస్తున్నారు. ఈ త్రికోటేశ్వర స్వామి ఎక్కడొచ్చాడు ఇది కూడా నాకు తెలియాలి. చాలా దూరం పోతుంది. గౌరవనీయులు, మీకు జిల్లా దేవాదాయ శాఖ మొత్తం కూడా మీ చేతుల్లో ఉంది. సౌహృదంతో పరిరక్షణ చేయాలి. ఎవరి పాటికి వాళ్ళం మనం దేవుణ్ణి తింటాం మొదలుపెడితే రేపు భావితరాలు ఏమవుతాయి? ఇవాళ నాకు ఇచ్చారు గుడి మొత్తం పడిపోయింది. పాత ఉన్నాయి గుళ్ళు మీరు తీయండి. పాత గుడి ఉంది దీని తాలూకా. ఆ గుడి ఏ విధంగా ఉందో చూసుకోండి, ఇప్పుడు ఎలా ఉందో చూసుకోండి. ఆయనకి 5 లక్షల డబ్బులు అప్పుడు చెప్తే నాకు ₹1,00,000 అప్పచెప్పిండు. మరి 4 లక్షలు ఆయన కింద ఒక ప్లాట్ఫారం వేసినందుకు 4 లక్షలు అయినాయి. మరి నాకు ఇదంతా కట్టింది ఎందుకు కాదు? తమరు ఎంత త్వరగా వస్తే నాకు అది వైనం కావాలి సార్. 2 సంవత్సరాలు జీతం ఎందుకు ఇవ్వలేదు? పాటలు పెట్టుకున్న డబ్బులన్నీ ఏమైనాయి? 2006 నుంచి విఘ్నేశ్వర స్వామివారి యొక్క నేను అర్చకత్వం, దానికి కూడా అర్చకత్వం కట్టప్రసాద్ దాంట్లో లిస్టులో రాసున్నా. ఈ రికార్డులు ఆన్లైన్ వచ్చిన తర్వాత పాత పుస్తకాలు మొత్తం తీసి పక్కన పడేసి తను ఇష్టం వచ్చినట్టు పాటలు తగ్గించి రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, జనం ఉన్నారు. ₹50,000 పాట పెడితే 25,000కి రాసుకొని పోయిన రోజులు కూడా ఉన్నాయి. 23 ఎకరాలు 21 ఎకరం 18 ఎకరాలు పొలంలో 21,000కి పాట పెట్టి వెళ్ళాడు. అదే 2017లో ఎకరా 20,000 చొప్పున 18 ఎకరాలు వెళ్ళిపోయి పాట పోయింది. మరి అలా చేశారు.
ఆయన వస్తూనే వచ్చిన సంవత్సరం పాటలు ఆపాడు, పోతూ కూడా పాటలు ఆపేపోయాడు. ఇది మన దౌర్భాగ్యం. నా దౌర్భాగ్యం కాదు, స్వామి దౌర్భాగ్యం అని నేను అనుకుంటున్నా. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమః శివాయ.